అసలే అక్రమాస్తుల కేసులతో సతమతమవుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ మెడకు రాజుగారి ఉచ్చు బిగుసుకుంటుందా? RRR పెట్టిన కేసులో జగన్ త్వరలోనే పోలీసుల ముందు విచారణకు హాజరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పరిస్థితి అలానే కనిపిస్తోంది. వైసీపీలో ఎంపీగా గెలిచినప్పటి నుంచి రెబల్ అవతారమెత్తి జగన్కు ప్రత్యక్ష టార్చర్ చూపిస్తూ వచ్చారు రఘురామరాజు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచాక కూడా జగన్ను వెంటాడుతూనే ఉన్నారు. ఆ క్రమంలో మాజీ సీఎంకు కొత్త కష్టాలు తప్పవంటున్నారు. రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో జగన్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కనున్నారా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్పై ఆయన చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఈ కేసులో నిందితులకు నోటీసులు పంపించేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణాధికారాలు ఇప్పటికీ అప్పటి గుంటూరు సిఐడి ఏఎస్పీ విజయ్ పాల్ కు నోటీసులు జారీ చేశారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ సంఘటనకు సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సిందిగా ఆదేశించారు. అప్పటి నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ, ఇప్పటి టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారెవ్వరూ ఉండరు. వైసీపీలో ఎంపీగా గెలిచినప్పటి నుంచే జగన్పై తిరుగుబాటు బావుట ఎగరేసి ఆ పార్టీకి చుక్కలు చూపించారాయన. ఆ క్రమంలో వైసీపీ హయాంలో ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. హైదరాబాద్లో అరెస్టు చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు. కస్టడీలో తనను తీవ్రంగా హింసించారన్నది RRR ఆరోపణ. చీకటి గదిలో చాలా దారుణంగా కాళ్ళు కట్టేసి చేతులు పట్టుకుని మంచం మీద ఒక పక్క లాఠీ ఒక పక్క బెల్ట్, అంటే రబ్బర్ బెల్ట్, వీడు తీసిన వెంటనే ఆడు కొట్టేవాడు. ఒకేసారి 2 కాళ్ళ మీద ఉంటుంది అటాక్. 2 కాళ్ళ మీద ఒకేసారి కొడతారు. ఒక కర్రతో 2 కాళ్ళ మీద కొడతాడు, పాదాల మీద. తీసిన వెంటనే ఆ షాట్, లేచిన వెంటనే ఈ షాట్, అలా ఓ 10-30 సార్లు కొట్టి అంతా గదిలో నడిపించి, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం అంట, ఎక్కువసేపు కొడతానికి ఉండదంట. అలాగా గ్యాప్ ఇచ్చి కొట్టి మూడోసారి ఏమో ఒకసారి ఇలా పడుకుంటే ఇంకోసారి ఇలా, ఇంకోసారి ఇలా, మూడోసారి మళ్ళీ ఇలా పడుకున్నప్పుడు చెస్ట్ మీద కూర్చున్నారు. ఆ ప్రెషర్కి మంచం కోళ్ళు ఇరిగిపోయినాయి. అప్పుడు సరిగ్గా 4 నెలలు అయింది నాకు సర్జరీ అయ్యి. అప్పుడు చెస్ట్ మీద కూర్చున్నారు. అంటే ఆ అదురికి నేను పోతే ఏదో ఆల్రెడీ హార్ట్ పేషెంట్ కదా, అరెస్ట్ చేస్తే మరి ఆందోళనకు గురై చచ్చిపోయాడని చెప్పాలని అనుకున్నట్టుగా ఉన్నారు. నేను పోతానని అనుకున్నా, అంటే ఫిజికల్గా చంపేస్తారనుకున్నా. అదర్వైజ్ నేను మున్నా కొడుకుని అంత ఈజీగా చావను. హఠాత్తుగా ఆ ప్రెషర్కి 2 మంచం కోళ్ళు ఇరిగిపోయినాయి. ఆ తలేపన్న మంచం కోళ్ళు అలా మంచం మీద ఇలా ఉన్నా. నిజానికి రఘురామరాజు ఈ ఆరోపణలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. కానీ కేసు మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక నమోదు చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీకి కొద్ది రోజుల క్రితం కంప్లైంట్ చేశారు రఘురామ. తనపై హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. తనను పోలీసులు కొడుతూ ఆ వీడియోను అప్పటి సీఎం జగన్ కు పంపారని ఫిర్యాదు చేశారు. దానిపైనే ఇప్పుడు విచారణ జరగబోతోంది. ఆ కేసులో అప్పుడు సీఎంగా ఉన్న జగన్ కూడా విచారణ ఎదుర్కోబోతున్నారన్న చర్చ నడుస్తోంది. ఈ కేసులో నిందితుల లిస్టులో పెద్ద తలకాయలే ఉన్నారు. మాజీ సీఎం జగన్, అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులు, గుంటూరు సిఐడి ఏఎస్పీ విజయ్ పాల్, అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి. ఇప్పటికే వీరందరికీ నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. నిజానికి విజయ్ పాల్ కు ఇప్పటికే నోటీసులందాయి. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండడంతో ఆయన ఇంటికి నోటీసులు పంపారు. అప్పుడు ఆయనే విచారణాధికారిగా ఉన్నారు. విచారణ ఎలా జరిగింది, సాక్ష్యాలు ఏం సేకరించారు, ఇలా అన్నీ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు. కానీ విజయ్ పాల్ అందుబాటులో లేకుండా పోయారు. ఇక ఈ కేసులో ప్రభావతి పేరు చేర్చడం కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. అప్పుడు వైద్య పరీక్షల అనంతరం తప్పుడు నివేదిక ఇచ్చారని ఆమెపై రఘురామరాజు ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఈ కేసులో ప్రస్తుతం సిఐడి ఏఎస్పీ విజయ్ పాల్ ఒక్కసారి అందుబాటులోకొస్తే కేసు సీనే మారిపోనుంది.
హైదరాబాద్లో అరెస్టు చేసి విజయవాడకు ఎలా తీసుకొచ్చారు, ఎన్ని వాహనాలు వినియోగించారు, విచారణ ఎలా జరిగింది, విచారణలో పాల్గొన్న అధికారుల పేర్లేంటి, వారి హోదాలేంటి, ఇలా ప్రతి ఒక్క అంశంపై ఫోకస్ చేయనున్నారు ప్రస్తుత విచారణ అధికారులు. మరి ఇందులో జగన్ ఇన్వాల్వ్మెంట్ పై కూడా విచారణ జరగనుంది. సీఎం జగన్ ప్రమేయంతోనే ఇదంతా జరిగిందంటున్నారు రఘురామ. ఉదయం 9 గంటలకు కంప్లైంట్ ఇస్తే 10 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గంటన్నర టైంలో మంగళగిరి నుంచి హైదరాబాద్ వచ్చి అరెస్టు చేశారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని రఘురామ అంటున్నారు. సీఎం నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టే ఇదంతా జరిగిందని, అంతేకాదు తనను హింసించటం వెనుక జగన్ హస్తం కూడా ఉందని ఆరోపిస్తూ కేసులో ఆయన పేరును కూడా చేర్చారు. ఈ కేసులో జగన్ కు కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి నోటీసులొస్తే ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే అధికారం పోయిన తరువాత జగన్ పై డైరెక్ట్ గా నమోదైన కేసు ఇదే. అందుకే పోలీసుల విచారణపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. నిజంగానే పోలీసులు జగన్ కు నోటీసులు జారీ చేస్తే జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. ఖచ్చితంగా కక్షపూరితంగా పెట్టిన కేసే అని వైసీపీ నేతలు ఆరోపిస్తారు. రఘురామ కూడా ఇదే వెర్షన్ చెప్తున్నారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనపై కక్షపూరితంగా రాజద్రోహం కేసు నమోదు చేశారని, హింసించారని అంటున్నారు. మరి దీనికి సంబంధించి వాస్తవాలు విచారణలో తేలనున్నాయి. అయితే నోటీసులను అందుకున్నాక జగన్ పోలీస్ స్టేషన్కొస్తారా లేక కోర్టును ఆశ్రయించి తనపై అభియోగాలను క్వాష్ చేయాలని కోరతారా అన్నది చూడాలి. For more videos like this, subscribe Big TV channel.